హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ సండే ఎపిసోడ్ చూశారు కదా. సండే ఎపిసోడ్ అంతా బోరింగ్ లేండి. నాగ చైతన్య వచ్చారు, అది కొంచెం పర్లేదు అనిపించింది. ఇక ఇమ్మాన్యుయల్తో తనుజ గొడవ పడుతుంది చూసారా. సేఫ్ గేమ్ ఆడుతుండట ఇమ్మాన్యుయల్. ఎప్పుడు చూసినా నా ఫోటోనే పెడుతున్నావు, ఇది చేస్తున్నావు అని అక్కడ ఎట్లా మాట్లాడుతుంది అంటే నీ ఫోటో అంటే మనసులో ఉన్నది చెప్తున్నారు, ఏం చేయమంటావు. ఇక అది అయిపోయిన తర్వాత నైట్ డిస్కషన్స్. గౌరవ్ అయితే తన సేవ్ చేస్తుంది అనుకుండంట కార్డుతో, ఎందుకంటే కెప్టెన్సీలో సపోర్ట్ చేసిండు కాబట్టి అని. కానీ అట్లా చేస్తే ఆమె బ్యాడ్ అయింది కదా. ఆడియన్స్ ఓట్స్తో కాకుండా వ్యతిరేకంగా వెళ్తే అంత చిన్నపిల్ల ఏం కాదు, ఆమెకు అన్నీ తెలుసు. ఇక బయట తనుజ పిఆర్లు బీబీ టీం అంట తనుజాని కన్ఫ్యూజ్ చేస్తుందంట. ఏం చేసింది? నీకు సపోర్ట్ చేశారనే చెప్తుంది తప్ప అందరు నీకు సపోర్ట్ ఉన్నారని చెప్తుంది, కానీ సపోర్ట్ లేరు నీకు, అయినా నీకు సపోర్ట్ చేస్తున్నారని నీకు అనిపిస్తుంది అని ఏం కన్ఫ్యూజ్ చేయట్లే కదా బీబీ టీము. అంటే ఇప్పుడు తన దగ్గర ఏదో పౌరాస్త్రం ఉంది, అందుకోసమే నాతో అందరు మంచిగా ఉంటున్నారు అని తను అంటుంది. అందులో పౌరాస్త్రం ఉండి నీతో మంచిగా ఉన్న మాట వాస్తవం. అందులో కొంతమందే, అందరు కాదు, కొంతమంది. ఎవరు? బర్నీ గారు బయట నుండి వచ్చారు కాబట్టి నీకు ఓటింగ్ ఉందని తెలిసి నీతో క్లోజ్గా ఉండొచ్చు. నెక్స్ట్ రీతు, నీ దగ్గర ఉన్న పవర్ అస్త్రాతో నువ్వు సేవ్ చేస్తావని నీతో మంచిగా ఉండొచ్చు. సంజన అసలు ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రానే వాడొద్దు నాకని చెప్పింది. ఆడియన్స్ ఓట్తోనే పోతా. ఇక ఈమె దగ్గర ఉన్న పవర్ అస్త్ర ఎందుకు వాడమని చెప్తారా అనుకుంటుంది చెప్పు. దివ్య కోరుకునేది కాదు, ఇమాన్యుయల్ కోరుకునేవాడు కాదు పౌరాస్త్రాన్ని. అసలు ఆయన నామినేషన్లో లేడు, పౌరాస్త్ర వాడిద్దని ఎందుకు అనుకుంటాడు? ఇంకా వైల్డ్ కార్డ్స్ అనుకొని ఉండొచ్చేమో, ఒకవేళ ఆమెతో మంచిగా ఉంటే ఆమె దగ్గర ఉన్న పవర్ వాడతారని. కానీ సుమన్ శెట్టికి అవసరం లేదని తెలుసు. ఆ ఎత్తుకు లేపుతుంటే ఆయన బయటికి పోతాడు, అస్త్రాతో సేవ్ చేస్తుందనే ఆప్షన్ ఎందుకుంటుంది? డెమాన్కి ఉండదు, కళ్యాణ్కి అసలే లేదు. కళ్యాణ్ ఆ పవర్ వచ్చినా ఉపయోగించుకునేవాడు కాదు. ఉన్నన్నాళ్ళు ఉంటా, పోయినన్నాళ్ళు పోయినప్పుడు పోతా అనుకునే రకం. నిన్న ఫ్యామిలీ వీక్ కూడా నాకు వద్దు, సంజన గారికి ఇవ్వండి అని చెప్పిన పిల్లోడు. అబ్బాయి ఎందుకు కోరుకుంటాడు? ఇక నీ చుట్టూ నీకు పౌరాస్త్ర కోసం నీ కోసం తిరిగే వాళ్ళు ఎవరు? అందరూ సపోర్ట్ చేయలేదని చెప్తున్నాం. మరి నీ దగ్గర పౌరాస్త్రాలు లేనప్పుడు కూడా బర్నీ గారు బెడ్ టాస్క్లో సపోర్ట్ చేసిండ్రు, ఇమ్యూనిటీ టాస్క్లో సపోర్ట్ చేసిండ్రు, వాటర్ పూల్ టాస్క్లో కూడా సపోర్ట్ చేశారుగా. మరి బర్నీ చేశారు, ఇమాన్యుయల్ చేసిండు, కళ్యాణ్ అయితే ఇంకా నీకోసం ఈ 2 వీక్స్ నుండి కూడా కంప్లీట్గా నీ పక్కనే ఉండి నిన్ను దివ్యాలలో నిన్ను తీసుకోబట్టే కదా నువ్వు ఆడి కెప్టెన్ అయినావు. అదే దివ్యని తీసుకొని ఉంటే అసలు నువ్వు కెప్టెన్ అయ్యేదానివే కాదు ఈ వీకు. లేదా అబ్బాయి గెలిచి ఉంటే నువ్వు అసలు కెప్టెన్ అయ్యేదానివే కాదు కదా. వాళ్ళని సపోర్ట్ చేయాలి చేసే వాళ్ళల్లో అనగానే టక్కుని నీకు కళ్యాణ్ పేరు రావాలి. ఎందుకంటే 2 వీక్స్ 3 వీక్స్ నుండి అసలు కంప్లీట్గా నిన్ను ఈరోజు కెప్టెన్ కావడంలో కూడా పాత్ర కళ్యాణ్ది. మరి నువ్వు నాకు అసలు ఎవరు సపోర్ట్ లేరు అని ఎట్లా చెప్తావు? బీబీ టీం ఏం కన్ఫ్యూజ్ చేసింది నిన్ను అసలు? అదేదో డెమాన్ వీడియో చూపించారు, అసలు నీకు సంబంధం లేని వీడియో తీసుకొచ్చి చూపించిండ్రు ఆ రోజు. డెమాన్ బర్నీ, ఒకవేళ డెమాన్ సపోర్ట్ చేస్తే బర్నీని చూపించిండు కానీ నిన్ను కాదు కదా చూపించింది. అసలు ఆ వీడియో ఎందుకు వేసారో తెలియదు. కన్ఫెషన్ రూమ్లో ఏం కన్ఫ్యూజ్ చేశారు? పిఆర్లు ఎట్లా అన్నా ఇప్పుడు తనకి నెగిటివ్ ఎపిసోడ్ పడింది, మొత్తం నెగిటివ్ అయిపోయింది, ఎట్లా కవర్ చేసుకోవాలా అని ఈ స్టంట్ మొదలు పెట్టారు. బీబీ టీం కన్ఫ్యూజ్ చేస్తుంది, బీబీ టీం చిన్నపిల్ల కన్ఫ్యూజ్ చేయడానికి. ఆమెకు ఆ మాత్రం తెలియదు, ఆమె దగ్గర పవర్ ఉందని వీళ్ళందరూ ఆమె చుట్టూ తిరుగుతున్నారు అనుకుంటుంది. అయితే రాంగ్. నేను ఆమె గేమే ఫస్ట్ నుండి అసలు బిగ్ బాస్ టీం ఆమెని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు బయట పెట్టేసరికి బీబీ టీం ఫస్ట్ నుండి మరి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది, అప్పుడేం మాట్లాడలేదే. ఇప్పుడేదో గేమ్ అంతా ఎక్స్పోజ్ అయ్యేసరికి బీబీ టీం మీద బ్లేమ్ వేస్తున్నారు. బీబీ టీం ముద్దు బిడ్డే, ఆమె ఫస్ట్ నుండి ఎన్ని తప్పులు చేసినా అసలు ఏ రోజు కూడా ముక్క కూడా అడగలే. ఈరోజు కూడా గట్టిగా అడిగారు, అదేమన్నా మామూలుగా అడిగారు. కన్ఫ్యూజ్ ఏం చేశారు ఆమె అనుకుంటుంది నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు, నేను ఒక్కదాన్ని ఒంటరి పోరాటం చేస్తున్నా అని. బయట పిఆర్లు వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తుంది. ఆమె ఆమె టార్గెట్ చేశారా వాళ్ళందరూ ఒంటరి పోరాటం చేయడానికి? ఏముంది, అందరు సపోర్ట్ ఆమెకే చేస్తున్నారు, టార్గెట్ ఎక్కడైతుంది?
ఫస్ట్ నుండి ఈ పవర్ అస్త్రాలు లేనప్పుడు కూడా అందరు బెడ్ టాస్క్లో వీళ్ళందరూ సపోర్ట్ చేయలేదా? ఏం కవర్ చేసుకుంటున్నారా బాబు? ఏదో ఒకటి ఇప్పుడు ఎలక్షన్స్లో గనుక మనోడు ఎన్ని తప్పులు చేసినా కూడా అవతలోడిని బ్లేమ్ చేసుకుంటూ అవతలోడు అవి చేసిండు ఇవి చేసిండు అని చెప్పుకుంటూ మన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు ఫస్ట్ నుండి సపోర్ట్ చేసింది బిగ్ బాస్ టీం. చివరికి బిగ్ బాస్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాను బ్లేమ్ చేస్తున్నారు. ఏం కన్ఫ్యూజ్ చేశారు అక్కడ? ఏం కన్ఫ్యూజ్ చేయలే. ఇప్పుడు స్టంట్లు చేయాలి కదా, మామూలుగా లేవు పిఆర్ స్టంట్లు మలయాళంలో. అందుకే అంత బ్యాడ్ అయింది. ఆమె విన్నర్ అయినా కూడా అసలు అక్కడ యాక్సెప్ట్ చేయట్లేరు. పిఆర్ టీంకి డబ్బులు ఇచ్చి గెలిచిందని మలయాళంలో అనట్లే. అట్లా ఉంటుంది మరి. ఇప్పుడు పిఆర్ ఉన్నోళ్ళే అందులో గేమ్ ఏం లేకపోయినా సర్వే అవుతుందంటే ఆమె ఇన్ని రోజులు చేసే ఇరిటేషను, ఆమె పడే చిరాక్కి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేది. కానీ ఆమెకున్న పిఆర్ వల్ల అందులో ఓటింగ్ ఉండడం వల్ల ఉంటుంది. సీరియల్ యాక్టర్స్ కొంతమంది కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఉంటుంది. అంతేగాని మిగతా వాళ్ళు ఎంత గట్టిగా ఆడేవాళ్ళు, ఆమె కంటే స్ట్రాంగ్గా ఆడే వాళ్ళందరూ ఎలిమినేషన్ అయిపోలే. అది ఇక ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆమె ఎంత సపోర్ట్ చేసినా నాకు సపోర్ట్ లేదనే అంటది. ఇప్పుడు ఆమెకి కెప్టెన్ కూడా అయింది. ఇక ఫ్యామిలీ ఇది ఆడేది హౌస్ మేట్స్తో సపోర్ట్తో అవసరం కూడా లేదు. అందుకోసం ఆమె రివర్స్ గేమ్ ఆడుతుంది. ఆమె తెలివిగానే ఆడుతుంది. ఈ పిచ్చోళ్ళకి తెలియట్లేదు, మిగతా వాళ్ళకి. ఆ కళ్యాణ్కి అయితే అసలు ఏం తెలియట్లా, తెంగరోళ్ళలాగా ఉండు అసలు. ఇంకా ఈరోజు నామినేషన్స్ విషయానికి వస్తే, నామినేషన్స్ అయితే కుండ పగిలింది, గుండె పగిలిందనమాట. కుండలు పగిలాయి, గుండెలు పగిలినాయి. ఇన్ని రోజులు వైల్డ్ కార్డ్స్ ఉంటే వాళ్ళని సేఫ్ నామినేషన్స్ వేసుకుంటూ వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ లేరు, ఇక వాళ్ళల్లో వాళ్ళే వేసుకోవాలి. ఇప్పుడు తనూజాకి మంచి పవర్స్ ఇచ్చిండు బిగ్ బాస్ అంట. కన్ఫ్యూజ్ చేస్తాడంట. ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు, తనకి పవర్లు ఇచ్చిండు, తనకు ఒక టోకెన్స్ ఇచ్చిండు. అవి తీసుకెళ్ళి ఎవరు నామినేట్ చేయాలనేది తనూజ చెప్పుద్దంట. వాళ్ళు ఆ టోకెన్స్ తీసుకెళ్ళి నామినేషన్ చేయాలి. అయితే అందరికి 2 ఛాన్సులు ఇచ్చింది అంటే అందరికి ఇవ్వాల. కొంతమందికి 2 ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్, కొంతమందికి ఒక్కొక్కరు. ఆమె ఇష్టం, ఇక ఆమె చేతిలో పని అనమాట. కొంతమందికి ఒక్కొక్కరిని నామినేషన్ ఛాన్స్ ఇచ్చిందనమాట. అయితే ఈరోజు ఇక డెమాను రీతూని చేస్తాడు. అవన్నీ పాయింట్స్ అనేది నేనైతే ముందే ప్రోమోలు చూసి అవి చూసి చెప్పను. ఎందుకంటే మనం ఎపిసోడ్ చూసాక క్లియర్గా లైవ్ కూడా చూసి అన్ని పాయింట్స్ మీకు చెప్తా, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది చూసి అట్లా చెప్పకూడదు అనమాట. ఇక క్లియర్గా ఎవరెవరు నామినేట్ చేశారనేది మాత్రం చెప్తాను. నాకు గెస్ ప్రకారం, నాకు ఉన్న ఐడియా ప్రకారం చెప్తున్నా. మొత్తం 6 మంది అయితే నామినేషన్లోకి అయితే వచ్చారమ్మా. ఇమాన్యుయల్ పోయి రీతూని, బర్నీ గారిని నామినేట్ చేసిండు. ఇక డెమాన్ పవన్ కళ్యాణ్ని అలాగే రీతూని నామినేట్ చేసిండు. సంజన గారు పోయి రీతూని అలాగే దివ్యానో ఏమో కళ్యాణ్నో ఒకటే, నాకు అసలు కరెక్ట్గా ఐడియా లేదు. ఇక బర్నీ గారు టిప్ ట్యాగ్ ఒకటే ఇచ్చినట్టుంది, ఇమాన్యుయల్ని అయితే చేసిండు. సుమన్ శెట్టి నాకు తెలిసి సంజనానన్న చేస్తాడు, ఎప్పుడు చూసినా సంజనానన్న చేస్తాడు. కళ్యాణ్ సంచాలకుగా ఫెయిల్ అయిందని నాగార్జున గారు ఒక ట్యాగ్ ఇచ్చారు, అక్కడ ఆయన ఫెయిల్ కాలేదు. కానీ ఆయన బాక్స్ ఫస్ట్ వేసింది నేనే అని ఇంకేనే అందరిని మోసం చేసిండు. కానీ అక్కడ అబ్బాయి కరెక్ట్గానే ఉన్నాడు. ఈయనకేమో అన్యాయం అయితే జరగలేదు కదా. అయినా మరి తను నామినేట్ చేసిండా, లేకపోతే రీతు సంచాలకుగా ఫెయిల్ అయిందని చేసిండా అనేది ఒకటి. ఇంకొకటి, దివ్య ఎవరిని నామినేట్ చేస్తుంది అంటే సంజన గారిని చేస్తుంది అనుకుంటున్నా నేను. సంజనాని కానీ ఇమాన్యుయల్ని కానీ చేసిందేమో అనుకుంటున్నా. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేసి మరి ఒకటి ఇస్తే దివ్యాని చేస్తాడు అనుకుంటున్నా, లేదంటే సంజన గారిని చేసిండా అనేది డెమాన్ని చేసిండా. ఎందుకంటే డెమాన్ తను చేసిండు కదా, తను అట్లా ఒకరినొకరు నామినేషన్స్లో మొత్తం ఆ రీతుకైతే ఎక్కువ ఓట్స్ పడ్డాయి అనమాట. కానీ రీతు నామినేషన్లో లేదు, ఇంకా పడ్డాయి. కానీ రీతుని తనూజ కెప్టెన్కి ఒక పవర్ ఇస్తే ఆ పవర్తో సేవ్ చేసింది. మరి ఇమాన్యుయల్కి ఇవ్వలేదు ఎందుకో తెలియదు. ఇమాన్యుయల్కి పవర్ ఇస్తే గౌరవ్ని సేవ్ చేద్దాం అనుకుంటంట, కానీ ఇమాన్యుయల్కి పవర్ ఇవ్వలేదు. తనూజకి అయితే పవర్ ఇచ్చారు, రీతుని సేవ్ చేసింది అనమాట. ఆమె పవర్ అస్త్ర వాడుతానని మాట ఇస్తుంది, కానీ అది యూజ్ లేకుండా పోయింది కదా. మరి ఆమె ఏం చేస్తుంది అది? మరి అట్లా ఏమైనా సేవ్ చేసిందేమో తెలీదు. అట్లా రీతు అయితే సేవ్ అయింది. ఇప్పుడు నామినేషన్లో ఉంది బర్నీ, సంజన, దివ్య, డెమాన్ పవను, మన ఇమాన్యుయలను ఇంకా కళ్యాణ్
వీళ్ళ 6 అయితే నామినేషన్లోకి వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఈ వారం తనూజ, సుమన్ శెట్టి, ఇక రీతు నామినేషన్లో లేరు. మరి ఇక ఓట్లు ఎట్లా పడతాయి అనేది, ఎవరిని పంపించాలని ఇది చేస్తారనేది ఇక అంతా తనూజ ఫ్యాన్స్, సుమన్ శెట్టి ఫ్యాన్స్, అలాగే రీతు ఫ్యాన్స్. రీతుకి పెద్ద ఓటింగ్ లేదులేండి, రీతు ఫ్యాన్స్ ఏం లేదు. ఇన్నాళ్ళు ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు కాబట్టి, రీతు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నాకు తెలిసి సంజనా గారికి కూడా పడ్డాయి అని నేను అనుకోవట్లేదు, రీతుకే పడి ఉంటాయి అనుకుంటున్నా. వాళ్ళు స్టార్ మాలో పనిచేశారు కాబట్టి. ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేసి ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది ఎక్కువ ఆమెకే కదా ఓటింగ్ ఉంది, వాళ్ళ ఫ్యాన్స్ చేతిలో ఉంటుందని నేను అనుకుంటున్నా. మీ ఫేవరెట్ ఎవరు, మీరెవరు ఓట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూనే ఉన్నా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నా. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ నొక్కితే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది అనమాట. అలాగే మనకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.